అవునే ధనం, మొన్న మన రాజాబాబుకి పక్కింటి ఆనందరావు తీసుకొచ్చిన పెళ్లి సంబంధం వద్దనేసావట. ఎందుకని? ఎందుకేమిటండి, చిన్నపిల్లోడు, వాడికి ఇప్పుడే పెళ్ళేంటి? ఏంటి చిన్నపిల్లడా? 28 ఏళ్లున్నాయి వాడికి, ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు? జుట్టు మెరిసిపోయాక అడిగాడు లక్ష్మణరావు. ఊరుకోండి, పెళ్లి చేస్తే వాడి మీద బాధ్యతలు పడతాయి. వచ్చే పెళ్ళం అయిందానికి కానిదానికి వాడిని సాధిస్తూ ఉంటుంది. పెళ్లి చేసుకోకుండా ఉన్నంత వరకే కదా సంతోషంగా ఉంటాడు. అందుకే తీరిగ్గా చెయ్యొచ్చులేండి, ఇప్పుడు ఏం తొందర లేదు. ఒక్కటి మాత్రం సరిగ్గా చెప్పావే, పెళ్లి చేసుకుంటే మగాడికి మనశ్శాంతి ఉండదు అని. భర్త అనగానే కోపంగా ఉరిమి చూసిందామె. ఏదో తమాషా కన్నానులేవే. అయినా మన స్వప్నకి 20 ఏళ్లకే పెళ్లి చేశాం. అది దాని సంసారం చూసుకుంటూ సుఖంగా బతకడం లేదా? కూతురుకో న్యాయం, కొడుక్కో న్యాయమా? ఈసారి సంబంధం నేను చూస్తాను, కానీ నువ్వు మళ్ళీ కాదనకూడదు. ఈ ఏడాది ఎలాగైనా రాజాకి పెళ్లి చేసి తీరాలి. మీకా శ్రమ అక్కర్లేదు నాన్న. నాన్న రాజా, మాటల్లోనే వచ్చేసావు. రా కూర్చో. ఎండన పడొచ్చావు, మజ్జిగేమైనా తెమ్మంటావా? వాడు వెళ్ళింది పని చేయడానికి కాదు, ఊరు మీద పడి బలాదూర్ తిరగడానికి. అక్కడికి ఏదో తమరి కొడుకు కష్టపడి వచ్చినట్లు మజ్జిగిస్తుందంట. అమ్మలు అలాగే ఉంటారు నాన్న, నీలాగా కాదు. ఊరికే కొడుకుని ఆడిపోసుకోరు. సరిగ్గా చెప్పావు రాజా. చాలే కానీ ఇందాకేదో అంటున్నావు, ఏంట్రా? మీకు సంబంధాలు చూడాల్సిన శ్రమ లేదు, నేనే చూసుకున్నాను అంటున్నాను. రాజా ఆ మాట చెప్పగానే ధనలక్ష్మి నోరు మూగబోయింది. లక్ష్మణరావు మాత్రం, అవునా, ఎవర్రా అమ్మాయి? మన కులం వాళ్ళేనా? అబ్బా, ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంటి నాన్న? ఏదో నోటికలా వచ్చేసిందిరా. అయినా నువ్వు పెళ్లి చేసుకోవడమే ఎక్కువ. ఎవరిని చేసుకున్నా నాకు ఓకే. మా ఫ్రెండ్ సీను వాళ్ళింటికి వారం క్రితం వాళ్ళ చుట్టాలొచ్చారు. అందులో ఒక అమ్మాయి కూడా ఉంది. పేరు జానకి. చాలా చక్కగా ఉంది నాన్న. తన గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాను. నాకు పెళ్ళంగా, ఈ ఇంటి కోడలిగా తనైతే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. విన్నావా ధనం, ఇన్నాళ్లకి నీ కొడుకు ఒక అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నువ్వేంటి అలా దిష్టిబొమ్మలా చూస్తున్నావు, ఏమీ మాట్లాడకుండా? వింటున్నానండి. నా కొడుకు ఇష్టాన్ని నేనేనాడైనా కాదన్నానా? సరే రాజా, నేను మీ నాన్న వెళ్ళి వాళ్ళతో మాట్లాడతానులే. అలా ధనలక్ష్మి, లక్ష్మణరావు ఆ కుటుంబం గురించి తెలుసుకొని వాళ్ళ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వెళ్తారు. జానకి కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఒప్పుకుంటారు. జానకి గారు, మీకు నేను నచ్చానా? నచ్చారు అంది ఆమె కాస్త మొహమాట పడుతూ. మీరేం భయపడక్కర్లేదు, మా ఇంట్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా అత్తపోరు అస్సలుండదు. మా అమ్మ దేవత. తల్లిని ప్రేమించే ప్రతి మగాడు భార్యని కూడా ప్రేమిస్తాడని అంటారు. కాబట్టి నా వల్ల కూడా మీకు సమస్యలు వస్తాయేమో అనే భయం అక్కర్లేదు. రాజా మాటలు జానకికి బాగా నచ్చుతాయి. తన ఇబ్బందిని, భయాన్ని చెప్పకముందే అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తుంది. కొన్ని రోజుల తర్వాత రాజా జానకిల పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. వారి దాంపత్య జీవితం కూడా సంతోషంగా మొదలవుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకి రాజా జానకిని నిద్రలేపుతాడు. ఏమైందండి, ఇంత పొద్దున్నే లేచారేంటి? ఇది మరీ బాగుంది. నేను రోజు 4:30కే లేస్తాను. ఈరోజు అరగంట లేట్ అయింది. ఎందుకు అంత పొద్దున్నే? మగాళ్ళన్నాక ఉదయాన్నే లేచి వ్యాయామాలు చేయాలి. ఇంటి ఇల్లాలు తెల్లారక ముందే లేచి ఇంట్లో పనులన్నీ చేయాలి. ఇంటి నిండా పనివాళ్ళున్నారు కదండి, నాకేం పనుంటుంది? పోనీ వంట పని చేద్దామనుకున్నా ఇంత ఉదయాన్నే వండినవి తర్వాత ఎవరు తింటారు? చల్లారిపోతాయి కదా. ఇంటి పనులు చేయకపోతే ఏంటి? బయట వాకిట్లో కొత్త కోడలు అందంగా ముగ్గు పెడుతుంటే ఎంత బాగుంటుంది. అయినా మంచం దిగి కిందికి వస్తే ఏదో ఒక పని కనిపిస్తుంది, చెయ్యాలనిపిస్తుంది. పద పద. ఒకటి గుర్తుపెట్టుకో, మా నాన్న తప్ప ఇంట్లో ఎవ్వరూ అమ్మ మాటకి ఎదురు చెప్పరు. నువ్వు కూడా చెప్పకూడదు. అమ్మ మనసు నొచ్చుకునేలా నువ్వేదైనా ప్రవర్తిస్తే మాత్రం నా కోపం ఎలా ఉంటుందో చూడాల్సి వస్తుంది అంటూ ఆమెను హెచ్చరించి అతను బయటికి వెళ్ళిపోయాడు. జానకి పనివాళ్లతో వాకిలి మొత్తం శుభ్రం చేయించి అందంగా రంగుల ముగ్గు వేస్తుంది. తలారా స్నానం చేసి తులసి కోటకి దీపం పెడుతుంది. జాగింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన రాజాబాబు
భార్య సాంప్రదాయబద్ధంగా తులసికోటకు దీపం పెడుతుంటే చూసి నాకెలాంటి అమ్మాయి భార్యగా రావాలనుకున్నానో జానకి అచ్చం అలాగే ఉంది అనుకుని మురిసిపోతాడు. జానకి అత్తమామల పట్ల భయభక్తులతో ఉండేది. భర్త హెచ్చరించిన విషయాన్ని మనసులో పెట్టుకొని ధనలక్ష్మి తనను ఒక మాటన్నా సరే ఓర్చుకునేది తప్ప ఎదురు మాట్లాడేది కాదు. కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఆ దంపతులిద్దరూ సరదాగా షికార్లు చేస్తూ ఉండేవాళ్ళు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా రాజా తనని నవ్విస్తూ అల్లరి చేస్తూ ఉండేవాడు. ఆహా, కొత్త కోడలి రాకతో ఇంటి కళే మారిపోయింది కదా ధనం. వాళ్ళిద్దరూ అలా కిలకిలా నవ్వుతూ గుర్వా గోరింకల్లా సంతోషంగా తిరుగుతుంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో అంటూ మురిసిపోతాడు లక్ష్మణరావు. ధనలక్ష్మికి మాత్రం వాళ్ళ నవ్వులు వినిపించినప్పుడల్లా కడుపు రగిలిపోతూ ఉంటుంది. పెళ్ళై 3 నెలలు గడిచిందో లేదో కోడల్ని సాధించడం మొదలుపెట్టింది. రాజా ఇంట్లో లేని సమయంలో పని వాళ్ళని బయటికి పంపించేసి తనతోనే చాకిరీ చేయించడం మొదలుపెట్టింది. అయినా సరే జానకి అన్నిటినీ ఓర్చుకునేది. ఈవిడకి నేను ఎదురు తిరిగితే నాకు నా భర్త ప్రేమ దొరకదు. ఇల్లాలన్నాక ఇంట్లో పనులు చేస్తే తప్పేముంది? ఇది నా ఇల్లు, నా వాళ్ళకే కదా చేసి పెడుతున్నాను అనుకునేది. ఇది ఒక్కసారి ఎదురు తిరిగితే దాన్ని అడ్డం పెట్టుకొని గొడవ చేసి రాజా దృష్టిలో దీన్ని చెడు చేయాలని చూస్తుంటే అసలు నాకు అవకాశమే ఇవ్వడం లేదు. ఎన్ని రోజులు ఓర్పుతో ఉంటుందో నేను చూస్తాను అనుకుంది ధనలక్ష్మి. ఓ రోజు ఆమె స్నేహితురాలు ఫోన్ చేయడంతో ధనలక్ష్మి దగ్గరికి వచ్చి, అత్తయ్య, నా స్నేహితురాలు ఊర్మిళ ఏదో పని మీద ఈ ఊరొచ్చిందంట. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉంది ప్రస్తుతం. సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతుంది. ఒకసారి వచ్చి కలిసి పొమ్మని చెప్పింది. నేనెళ్ళొస్తాను అని చెప్తుంది అత్తగారితో. ధనలక్ష్మి బుర్రలో ఒక ఆలోచన తడుతుంది. సరే వెళ్ళిరా, తొందర ఏమీ లేదు, నీకు నచ్చినంతసేపు ఉండిరా, లేకపోతే మీ వాళ్ళు మేమేదో నిన్ను హింసిస్తున్నామని అనుకుంటారు. అలాగే అత్తయ్య, చాలా థ్యాంక్స్, వెళ్ళొస్తాను అంటూ బయలుదేరింది. చాలా కాలానికి తన స్నేహితురాలు కలవడంతో మాటల్లో పడిపోయి చాలాసేపు అక్కడే ఉండిపోయింది. బయటికి వెళ్ళిన రాజా ఇంటికి తిరిగి వస్తాడు. జాను, ఎక్కడున్నావు అంటూ పిలుస్తాడు. కానీ ఆమె పలకదు. వంటగదిలోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ జానకి లేదు, ధనలక్ష్మి ఉంటుంది. ఆమె ఏదో వంట చేస్తూ మూకుడు దించబోతుంటే ఆమె చెయ్యి కాలుతుంది. అమ్మా అంటూ అరుస్తూ వెళ్ళి ఆమెను హాల్లోకి తీసుకువచ్చి ఆమె చేతికి వెన్న రాస్తూ, నువ్వెందుకమ్మా వంటగదిలోకి వెళ్ళావు? పనివాళ్ళు ఏమయ్యారు? జానకిటు వెళ్ళింది? పనివాళ్ళు ఈరోజు సెలవు పెట్టారా? ఏదో పెళ్ళికెళ్ళారంట. మరి జానకేది? ధనలక్ష్మి ఏమీ మాట్లాడలేదు. నిన్నేనమ్మా అడిగేది, జానకి ఎక్కడా? ఎందుకు లేరా, మళ్ళీ నేనేదైనా చెప్తే మీ ఇద్దరికీ గొడవ జరుగుతుంది. గొడవ? గొడవెందుకమ్మా, ఏంటి విషయం? నువ్వు బయటికి వెళ్ళగానే తను ముస్తాబై ఎక్కడికో బయలుదేరింది. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగితే, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదు, ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఇంత వయసు ఎలా వచ్చింది మీకు అంది నన్ను. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? జానకి నిన్ను అంత మాట అందా? రాని, దాని సంగతి చెప్తాను. లేదు రాజా, నువ్వు కోడలతో గొడవ పడ్డానికి వీల్లేదు. నిన్నంత మాట అన్న తర్వాత నేనెందుకు ఊరుకుంటాను చెప్పు? ప్రతిరోజు తను నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంది. నేను భరించడం లేదా? రోజునా? అవును. ఆ పిల్ల వచ్చిన తెల్లారి నుంచి నన్ను ఎదిరించి మాట్లాడుతోంది. ఏదైనా పని చెప్తే పాపం, నాకేమైనా జీతం ఇస్తున్నారా మీరు? ఇంట్లో ఉన్న పని వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వు ఇంట్లో ఉన్నంతసేపే తను మాకు మర్యాద ఇస్తుంది. మీ నాన్న నువ్వు బయటికి వెళ్ళిపోయాక నాతో చాలా అమర్యాదగా ప్రవర్తిస్తుంది. అయినా సరే నేను అన్నీ ఓర్చుకుంటున్నాను. ఎందుకు? నా బిడ్డ కాపురం పచ్చగా ఉండాలని. కాబట్టి నువ్వు కూడా తనని ఏమనొద్దు. అత్తా కోడలన్నాక ఆ మాత్రం కీచులాటలుంటాయిలే. నిజమేనమ్మా, అత్తా కోడలన్నాక మాట మాట వస్తుంది. కానీ మా అమ్మ దేవత. నువ్వు తనని పల్లెత్తి మాట కూడా అనవని నాకు తెలుసు. అలాంటప్పుడు నిన్ను నెత్తిమీద పెట్టుకొని చూసుకోవాలి, కానీ నీతో అంత దురుసుగా ప్రవర్తించేదాన్ని నేను ఊరికే వదలను అంటుండగా జానకి ఇంటికి తిరిగి వస్తుంది. వచ్చి రాగానే, ఎక్కడికి వెళ్ళావు అంటాడు రాజా. బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అత్తయ్య గారు చెప్పలేదా మీకు? అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. వద్దు బాబు, ఏ గొడవ వద్దు. చెప్తున్నాను కదమ్మా, లోపలికి వెళ్ళు అనగానే ధనలక్ష్మి తన గదిలోకి వెళ్ళి
నెమ్మదిగా తలుపు చాటు నుండి జరిగేది చూస్తుంది. నువ్వు మా అమ్మకి చెప్పెళ్ళావా? అవునండి, చెప్పాను. అనుమతి తీసుకుని బయటికి వెళ్ళాను. రాజాకి బాగా కోపం వచ్చింది. తన చెంప మీద గట్టిగా కొట్టాడు. ఏమైందండి? ఎప్పుడూ లేంది ఎందుకు నా మీద చేయి చేసుకుంటున్నారు? నీ మనసులో ఎంత కుళ్ళుందో ఇవాళ బయటపడింది కాబట్టి. నాకంతా తెలిసింది. పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు మా అమ్మతో ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నావో. అయ్యో, నేను అత్తయ్య గారితో తప్పుగా ప్రవర్తించడం ఏంటి? అలా ఎప్పుడు చేయను. అంటే మా అమ్మ అబద్ధం చెప్తుందని తన మీద నింద వేస్తున్నావా? అలా కాదండి, మా ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవు. అన్నిటికీ మా అమ్మ సర్దుకుపోతుంటే గొడవలు ఎందుకు వస్తాయి? పెళ్ళైన తెల్లారే చెప్పాను కదా, మా అమ్మకి ఎదురు మాట్లాడకూడదని. నీకు నా మాట అంటే లెక్కలేదు. మా అమ్మ మీద గౌరవం లేదు. అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను అర్థం చేసుకోవడంలో తప్పు లేదు, నీ ప్రవర్తనలోనే తప్పుంది. మా స్థాయికి నువ్వు సరిపోవని తెలిసినా నేను ఇష్టపడ్డానని మా అమ్మ నీతో నాకు పెళ్లి జరిపించింది. కుక్కను సింహాసనం మీద కూర్చోబెడితే అది దాని బుద్ధి చూపిస్తుందని నువ్వు నీ లేకి బుద్ధి చూపించుకున్నావు. రాజా అలా అనడంతో జానకికి బాగా కోపం వస్తుంది. ఇంక చాలు, ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు చెప్తున్నాను అంటుంది భర్తతో. పెళ్ళైన దగ్గర నుంచి మీ అమ్మ నన్ను కాల్చుకు తింటుంది. ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది. అయినా సరే నోరు మూసుకొని అన్నీ భరించాను మీ మీదున్న ప్రేమతో. కానీ మీలో కనీస సంస్కారం కూడా లేదని నాకు ఇవాళ అర్థమైంది. ఎంత మాట అన్నావే నన్ను? ఇప్పుడు నీ అసలు వ్యక్తిత్వం బయటపడిపోయింది. నువ్వు ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండొద్దు అంటూ ఆమెను బయటికి తోసేశాడు. జానకి కన్నీళ్లు పెడుతూ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. తన పథకం ఫలించిందని ధనలక్ష్మి ఎంతో మురిసిపోయింది. ఆ రోజు సాయంత్రం లక్ష్మణరావు ఇంటికి వచ్చిన తర్వాత ధనం కోడలెక్కడా కనిపించడం లేదు. ఆమె ఏమీ మాట్లాడలేదు. దానికి ఒళ్ళు పొగరెక్కింది నాన్న, అందుకే బయటికి పంపించేశాను అన్నాడు రాజా. ఇంటి కోడల్ని బయటికి గెంటేయడమేంట్రా? మతిపోయిందా నీకు? ఈ విషయం మీద మీరు నాతో ఏమీ వాదించొద్దు నాన్న, ఇది నా నిర్ణయం అంతే అని ఖరాఖండిగా చెప్పేశాడు రాజా. వీళ్ళిద్దరి మధ్య ఏదో అపార్థం దూరినట్లుంది. ఎలాగైనా వీళ్ళ మనసుల్లో అపార్థాలు తొలగించాలి అనుకున్నాడు అతను. ఆ రోజు రాత్రి కొడుకు దగ్గరికి ఓ మందు బాటిల్ తీసుకొని వెళ్తాడు. ఏంటి నాన్న ఇది? నేను బయట తాగొస్తేనే తిడతారు, మీరే స్వయంగా తీసుకొచ్చి నా ముందు పెడతారేంటి? నీ మనసుకు గాయమైందని నాకు అర్థమవుతుందిరా, అందుకే ఇది కాస్త గొంతులో పోసుకుంటే మనసులో ఉన్న బాధ కాస్త తగ్గుతుంది. అలా వాళ్ళిద్దరూ మందు తాగడం మొదలుపెట్టారు. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? రాజా ఆ రోజు ఉదయం జరిగిందంతా తండ్రితో చెప్తాడు. జానకి ధనలక్ష్మికి ఎదురు మాట్లాడడం నేను ఈరోజు చూడలేదు, తనే అబద్ధం చెప్పుంటుంది. చూడు నాన్న, ఆడవాళ్ళన్నాక ఏవో గొడవలుంటాయి. రోజులు గడుస్తూ పోతే వాళ్ళ మధ్య సఖ్యత కుదురుతుంది. ఇది ప్రతి ఇంట్లో ప్రతి మగాడు చవి చూసే సమస్యే. తల్లికి పెళ్ళానికి మధ్య నగిలిపోయే మగాళ్ళు ఎందరో. నువ్వు కూడా నీ భార్యని తల్లిని సమానంగా చూడగలగాలి. అలా అంటారేంటి నాన్న? మన ఇంట్లో తింటూ మన ఆస్తిని అనుభవిస్తూ మా అమ్మకి ఎదురు చెప్తుందా? చిన్న చూపు చూస్తుందా అది? మీ అమ్మ చెప్పిందనే కానీ నువ్వు నీ కళ్ళతో చూడలేదు కదా. ఏమో, మీ అమ్మే అపార్థం చేసుకొని ఉండొచ్చు కదా. అయినా తను నీ ఆస్తిని అనుభవించడం ఏంటి? ఎన్నెకరాలు రాసావు తన పేరు మీద? కనీసం ఒక సెంటు భూమైనా తన పేరు మీదకి మార్పించావా? లేదా ఈ ఇంటిని తనకి రాసేసావా? అలా అడుగుతావేంటి నాన్న? నువ్వే అంటున్నావు కదా మన ఆస్తిని ఆమె అనుభవిస్తోందని. ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాలి రాజా. నువ్వు పెత్తనమిస్తే నీ భార్య రాణిలాగా ఉంటుంది, ఇవ్వకపోతే పని మనిషిలా చాకిరీ చేస్తుంది. అమ్మగా మారితే పిల్లలకు ఎన్నో సేవలు చేస్తుంది. దేనికి నువ్వు లెక్కబెట్టి తనకి జీతం ఇవ్వవు కదా. నీ ఆస్తి మొత్తం నీకు పుట్టిన పిల్లలకిస్తావు, కానీ నీ భార్య పేరు మీద రాయవుగా. నీ భార్య కారణంగా నీ వంశం అభివృద్ధి చెందుతుంది, నీ ఇల్లు కళగా ఉంటుంది, నీ అవసరాలన్నీ తీరుతాయి. వాటన్నింటికి బదులుగా ఒక భార్య కోరుకునేది భర్త ప్రేమే. ఆ మాత్రం నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎలా? ఉదయాన్నే వెళ్ళి కోడల్ని పిలుచుకురా. లేదు నాన్న, తనొస్తే మళ్ళీ అమ్మని బాధ పెడుతుంది. మీ అమ్మ ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే అదే ఎక్కువ. అదేంటి నాన్న అలా అంటావు? తల్లి ఎప్పుడూ బిడ్డల మంచే కోరుతుంది. మా అమ్మ కూడా నేను సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంది. నిజమే, మీ అమ్మాయి ఉంటే అలాగే కోరుకునేది. కానీ తను మీ అమ్మ కాదు,
నీకు సవతి తల్లి. తండ్రి నోటి నుంచి ఆ మాట రాగానే రాజాకు తాగిందంతా దిగిపోతుంది. ఏం చెప్తున్నావు నాన్న, మతిపోయిందా నీకు? లేదురా, నీ బుర్రలో ఉన్న మట్టిని వదిలిస్తున్నాను. ధనం నాకు రెండో భార్య. నీకు సంవత్సరం వయసులోనే మీ అమ్మ చనిపోతే నేను తనని పెళ్లి చేసుకున్నాను. తను నిన్ను బాగానే చూసుకోవడంతో నాకు కూడా తన మీద మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఈ ఇంటికి కోడలు వచ్చిన తర్వాతే మీ అమ్మ అసలు రూపం నా కళ్ళకు కనిపించింది. ఈ ఇంటి పెత్తనం ఎప్పుడూ తన చేతుల్లోనే ఉండాలని, మా తదనంతరం ఈ ఆస్తి మొత్తం మీ చెల్లెలు స్వప్నకి చెందాలని తన అత్యాశ. ఇవన్నీ నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసాయి. నీ మీద మీ అమ్మ చూపిస్తున్న ప్రేమ నిజం కాదురా. నీ భార్య నీకు పంచిన ప్రేమే నిజం. నీ ప్రేమ తనకి దూరం కాకూడదని మీ అమ్మ ఎన్ని మాటలన్నా, తనతో ఎలా ప్రవర్తించినా కూడా ఊర్చుకుంటూ వచ్చింది. మీ అమ్మ ప్రేమ అబద్ధమంటే నువ్వు తట్టుకోలేవని ఇన్నాళ్ళు నేను నీతో ఇదంతా చెప్పలేదు. కానీ ఒక అబద్ధపు ప్రేమ కోసం నువ్వే సర్వస్వం అనుకునే నీ భార్యని వదులుకుంటుంటే చూసి ఊరుకోలేకపోతున్నాను. నాకెలాగో తప్పదు, పెళ్లి చేసుకున్నాను, ఇన్నేళ్ళు కలిసి బతికాం, ఇప్పుడు విడిపోలేం కదా. కానీ నువ్వైనా కళ్ళు తెరుచుకొని నీకు ఏది ముఖ్యమో తేల్చుకో అంటాడు కొడుకుతో. ఆమె తన తల్లి కాదని నిజం జీర్ణం చేసుకోలేక చాలా బాధపడ్డాడు రాజాబాబు. ఆ మరుసటి రోజు భార్య దగ్గరికి వెళ్ళి తనకి క్షమాపణలు కోరి ఇంటికి తీసుకొచ్చాడు. జానకి తిరిగి ఇంట్లో అడుగు పెట్టడంతో ధనలక్ష్మి ఒక్కసారిగా అవాక్కయింది. దీన్ని బయటికి పంపి 24 గంటలు కూడా అవలేదు, అప్పుడే ఎలా వచ్చింది అనుకుంది. అమ్మా, ఒకసారి బీరువా తాళాలు తీసుకురా. ఎందుకు నాన్న? ఇక నుంచి నేను బాధ్యత లేకుండా తిరగడం మానేయాలనుకుంటున్నాను. నాన్న స్థానంలో ఉండి మన వ్యాపారాలన్నీ నేనే చూసుకుంటాను. నీ స్థానంలో ఉండి ఈ ఇంటి పెత్తనం మొత్తం నా భార్య తీసుకుంటుంది. అయ్యో, చిన్నపిల్ల, తనకేం తెలుస్తుందిరా ఇంత పెద్ద ఇంటి భారం మోయడం. పర్వాలేదమ్మా, నెమ్మదిగా అన్నీ తెలుసుకుంటుంది. అయినా నీకు నాన్నకు కావాల్సింది నేను నా భార్య సంతోషంగా ఉండడమే కదా. నువ్వు కూడా తనని ఎలాగోలా భరిస్తాను, కానీ మీరు మాత్రం కలిసి ఉండాలి అన్నావు కదా నాతో. అవును, నిజమే. కానీ మరి ఇంకేంటమ్మా, నీ కోడల్ని భరించేంత ఓపిక నీలో ఉంది. నీ మంచితనం చూసి నెమ్మదిగా తనలో కూడా మార్పు వస్తుందిలే. వెళ్ళి తాళాలు తీసుకురా అంటాడు. ఇన్నాళ్ళుగా ఈ ఇంట్లో నా మాటే చెల్లింది, ఇక నుంచి నేను ప్రతిదానికి వీళ్ళ దగ్గర తలవంచాలా? అసలు రాజా ఇంత సడన్గా ఎందుకిలా మారిపోయాడు అని బాధపడుతూనే తాళాలు తీసుకొచ్చి కొడుక్కిచ్చింది. రాజా వాటిని జానకి చేతిలో పెట్టి, ఇది నీ ప్రేమకు నేను ఇస్తున్న బహుమానం అనుకో. ఇంటి యజమాని హోదాలో రేపటి నుంచి అన్ని బాధ్యతలు నువ్వే నిర్వహించాలి అని భర్త చెప్పడంతో జానకి చాలా సంతోషించింది. నేనివన్నీ కోరుకోలేదండి, మీ ప్రేమను మాత్రమే కోరుకున్నాను. అది నాకు తెలుసు జాను, అందుకే నీకు దక్కాల్సినవి నీ చేతుల్లో పెడుతున్నాను అంటాడు. ఆ తర్వాత జానకి దగ్గర అత్తగారి ఆటలేవి సాగలేదు. రాజా జానకి ఇద్దరూ కలిసి సంతోషంగా బ్రతికారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదాలు.